హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ ఇన్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో వీడియోలు పెట్టడము కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చింది. కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇక నుంచి తప్పనిసరిగా మీకు క్లాస్ పెడుతూనే ఉంటాను. ఇంగ్లీష్ క్లాస్ అలాగే మ్యాథ్స్ క్లాసులు కూడా. ఓకే ఫ్రెండ్స్ మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్లో భాగంగా సింథసిస్ ఆఫ్ సింపుల్ సెంటెన్సెస్ బై యూజింగ్ ఇన్ఫినిటివ్, అంటే టూ ఇన్ఫినిటివ్ని ఉపయోగించి రెండు సింపుల్ సెంటెన్స్లని ఒకే సింపుల్ సెంటెన్స్గా ఏ విధంగా కంబైన్ చేయాలి, ఇది ఏ విధంగా సింథసిస్ చేయాలనేది ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇన్ఫినిటివ్ ఉపయోగించి ఏ విధంగా జాయిన్ చేయాలి లేదా ఏ విధంగా సింథసిస్ చేయాలనేది టాపిక్ గురించి డిస్కస్ చెబుతాను. ఇన్ఫినిటివ్ అంటే ఇక్కడ టూ ఇన్ఫినిటివ్ తీసుకోవడం జరిగింది. 2+verb1 అంటే రెండు సింపుల్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు దానిని ఒకే సింపుల్ సెంటెన్స్గా కంబైన్ చేసినప్పుడు టూ ఇన్ఫినిటివ్ ఉపయోగించి ఏ విధంగా కంబైన్ చేస్తాము అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా. ఫస్ట్ ఏంటంటే రెండు సింపుల్ సెంటెన్స్ ఉంటాయి, సబ్జెక్టివ్ వెర్బ్ అదర్ వర్డ్స్, అలాగే ఇదొక సింపుల్ సెంటెన్స్ సబ్జెక్టివ్ వెర్బ్ అదర్ వర్డ్స్. ఈ రెండింటిని 2+verb1 లేదా టూ ఇన్ఫినిటివ్ని ఉపయోగించి కంబైన్ చేయాలి. అయితే ఈ ఫస్ట్ మోడల్లో ఈ రెండు సెంటెన్స్లో ఒక సెంటెన్స్లో పర్పస్ని తెలియజేసి ఉంటుంది. పర్పస్ ఏంటంటే తెలియజేస్తుంది. సో ఏ సెంటెన్స్లో పర్పస్ అంటే ఏ కారణంగా, పర్పస్ అంటే ఏ అవసరంగా, ఆ పని ఏ కారణంగా చేసాడని. పర్పస్ ఏంటి, ఆ పని చేయడం గల పర్పస్ ఏంటిది ఒక సెంటెన్స్లో ఉంటుంది. ఆ సెంటెన్స్ ముందు ఐడెంటిఫై చేయాలి. అలాగే పర్పస్ అనేది ఏ సెంటెన్స్లో ఉందో ఆ వెర్బ్ని 2+v1గా మార్చాలి. ఆ వెర్బ్ని 2+v1గా మార్చాలి అని అర్థం. నెక్స్ట్, రెండు సెంటెన్స్లో సబ్జెక్టులు ఒకలా ఉంటాయి. మ్యాక్సిమం రెండు సెంటెన్స్లో కూడా సబ్జెక్టులు ఒకలా ఉంటాయి ఈ మోడల్లో. అందులో ఈ పర్పస్ అనేది ఏ సెంటెన్స్లో మనకి ఉందో క్లియర్గా మీనింగు, ఆ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ని రిమూవ్ చేయాలి. ఓకేనా. చూద్దాం, ఎగ్జాంపుల్స్లోకి వెళ్తే మీకు అర్థమవుద్ది. గిరి వెంట టు ఆగ్రా. గిరి ఆగ్రా వెళ్ళాడు. ఈ సాది తాజ్మహల్ దేర్, అక్కడ తాజ్మహల్ చూశాడు. ఇందులో పర్పస్ ఏంటి, ఒక పని జరుగుతుంది, ఇదొక సెంటెన్స్ ఇదొక సెంటెన్స్. ఒక సెంటెన్స్లో పని ఉంటుంది, ఆ పని జరగడానికి ఏ పర్పస్ జరిగిందని ఇంకో సెంటెన్స్లో ఉంటుంది. పర్పస్ ఏంటంటే తాజ్మహల్ చూడడానికి ఆగ్రా వెళ్ళాడని. కాబట్టి ఇందులో పర్పస్ ఇక్కడ ఈ సెంటెన్స్లో ఉంది పర్పస్. ఇందులో అంటే ఈ వెర్బ్ మెయిన్ వెర్బ్, దీన్ని 2+v1గా మార్చాలి. నెక్స్ట్, గిరి ఇక్కడ సబ్జెక్టు, హీ ఒకటే. కాబట్టి పర్పస్ అనేది ఏ సెంటెన్స్లో వచ్చిందో మీనింగు, ఈ పని ఎందుకు జరిగిందంటే పర్పస్ ఇక్కడ ఉంది తాజ్మహల్ చూడడానికని, ఆ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి ఇప్పుడు పర్పస్ లేని సెంటెన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి. గిరి వెంట టు ఆగ్రా రాసి ఇక్కడ ఈ పర్పస్ అనే మీనింగ్ ఏ సెంటెన్స్లో వస్తుందో, ఏ సెంటెన్స్లో అయితే పర్పస్ అనే మనం తెలుస్తుందో ఆ సెంటెన్స్లో ఉన్న మెయిన్ వెర్బ్ని 2+v1గా మార్చేయండి. 2c, సాకి v1 ఏమవుద్దండి, సి కదా, 2+v1, 2c ద తాజ్మహల్. ఇక్కడ మరి ఈ అడ్వర్బ్స్ ఏమని ఇస్తే రిమూవ్ చేసేయండి. గిరి వెంట టు ఆగ్రా టు సీ ద తాజ్మహల్, అంటే తాజ్మహల్ చూడడానికి వెళ్ళాడని. సో తాజ్మహల్ అదే ఆగ్రా వెళ్ళాడని. ఆగ్రా వెళ్ళడానికి పర్పస్ ఏంటి, తాజ్మహల్ చూడడానికి అని చెప్పడం. ఈ విధంగా ఈ రెండు సింపుల్ సెంటెన్స్ని ఒకే సింపుల్ సెంటెన్స్గా మార్చాం. ఓకేనా. అంటే ఇచ్చోండి, ఇదొక ఫైనట్ వెర్బు, ఇదొక ఫైనట్ వెర్బు. సో ఇదొక సింపుల్ సెంటెన్స్, ఇదొక సింపుల్ సెంటెన్స్. ఈ రెండింటిని కలిపేసరికి వెంట అనే ఒకే ఫైనట్ వెర్బ్ ఉంది. 2+v1 అనేది మీకు ఫైనట్ వెర్బ్ కాదని ముందే చెప్పాను. ఓకేనా. 2+v1 verb1 + ingv ఫైనట్ వెర్బ్లో కాదని చెప్పాను. కాబట్టి ఇది నాన్ ఫైనట్ వెర్బ్. సో ఒకే సెంటెన్స్లో ఒకటే ఫైనట్ వెర్బ్ ఉంటే అది ఒక సింపుల్ సెంటెన్స్ అవుద్దని అర్థం. ఓకేనా. ఈ విధంగా రెండు సింపుల్ సెంటెన్స్ని 2+v1గా ఇందులో ఉన్న వెర్బ్ను మార్చడం ద్వారా ఒకే సింపుల్ సెంటెన్స్గా మనం చేసాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం ఎగ్జాంపుల్. షీ విల్ గో టు హైదరాబాద్, షీ విల్ సీ హర్ ఫాదర్. షీ విల్ గో టు హైదరాబాద్ ఆమె వెళ్తుంది. షీ విల్ సీ హర్ ఫాదర్, ఆ ఫాదర్ని చూస్తుంది. సో హైదరాబాద్ వెళ్ళడానికి పర్పస్ ఏంటంటే, పర్పస్ అంటే ఉద్దేశం ఏంటంటే అలా ఫాదర్ని చూడడానికి. సో ఉద్దేశం అనేది ఈ సెంటెన్స్లో ఉంది. ఇదొక సింపుల్ సెంటెన్స్, ఇదొక సింపుల్ సెంటెన్స్. ఇందులో ఒక యాక్షన్ జరిగింది, ఈ యాక్షన్ యొక్క ఉద్దేశం ఈ సెంటెన్స్లో ఉంది. ఓకేనా. ఇప్పుడు సబ్జెక్టులు చూద్దాం. ఇక్కడ సి రెండు సబ్జెక్టులు ఒకటే. ఇందులో ఏది రిమూవ్ చేయాలంటే పర్పస్ ఏంటి, అలా ఫాదర్ని చూడడానికి. సో పర్పస్ అనే ఉద్దేశం అనేది ఏ సెంటెన్స్ ఉంది, ఈ సెంటెన్స్లో ఉంది. కాబట్టి దాని యొక్క సబ్జెక్ట్ రిమూవ్ చేసేయండి. ఎందుకంటే ఒకసారి సెంటెన్స్ అటు ఇటు ఇవ్వచ్చు, అందుకని చెప్తున్నాను. ఓకేనా. ఇప్పుడు పర్పస్ లేనటువంటి యాక్షన్ జరిగినటువంటి మెయిన్ సెంటెన్స్లో రాస్తే షీ విల్ గో టు హైదరాబాద్ ముందు రాయాలి.
పర్పస్ సెంటెన్స్ ముందు రాయకూడదు, మిగతా సెంటెన్స్ రాసి ఈ పర్పస్ సెంటెన్స్లో మెయిన్ వర్బ్ ఏంటి ఉందండి అక్కడ సి దానిని టూ ప్లస్ వి వన్గా మార్చేయాలి. టు సీ హెర్ ఫాదర్. మెయిన్ వర్బ్ మాత్రం మార్చాలి, మిగతా దాన్ని రిమూవ్ చేసేయాలి. మెయిన్ వర్బ్ ఏది ఉంటే దాన్ని టూ ప్లస్ వి వన్గా మార్చాలి. ఓకేనా. సి విల్ గో టు హైదరాబాద్ టు సీ హెర్ ఫాదర్ అంటే వాళ్ళ ఫాదర్ని చూడడానికి ఆమె హైదరాబాద్ వెళ్తుంది అని. ఓకేనా. ఈ విధంగా మనము రెండు సింపుల్ సెంటెన్స్ని ఒకే సింపుల్ సెంటెన్స్గా మార్చేస్తాం టూ ప్లస్ వి వన్ ఉపయోగించి. హీ వెంట్ టు మార్కెట్, హీ వాంటెడ్ టు బై సమ్ వెజిటబుల్స్. అతను మార్కెట్కి వెళ్ళాడు, హీ వాంటెడ్ టు బై సమ్ వెజిటబుల్స్ అంటే అతను కొన్ని కూరగాయలు కొనాలని అనుకుంటున్నాడు. ఇక్కడ వాంటెడ్ టు అని కూడా వస్తాయి ఈ మోడల్లో. మార్కెట్ ఎందుకు వెళ్ళాడు, పర్పస్ ఏంటి, కొనాలి. వెజిటబుల్స్ కొనడానికి. సో ఇది పర్పస్ ఇందులో ఉంది. నెక్స్ట్ రెండు సబ్జెక్టులు ఒకటే. సో పర్పస్ ఉన్న సెంటెన్స్ సబ్జెక్ట్ రిమూవ్ చేయండి. ఈ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి. హీ వెంట్ టు మార్కెట్. వాంటెడ్ టు ఇచ్చినప్పుడు వాంటెడ్ అనేది రిమూవ్ చేసేయాలి. చేసి ఇక్కడ టూ ప్లస్ వి వన్ ఉంది కదా, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి. టు బై సమ్ వెజిటబుల్స్. ఓకేనా. ఈ వెంట్ టు మార్కెట్ టు బై సమ్ వెజిటబుల్స్. వాంటెడ్ టూ ప్లస్ వి వన్ వస్తుందండి, అప్పుడు వాంటెడ్ రిమూవ్ చేసేయండి, వాంటెడ్ తీసడమే. ఓకేనా. టూ ప్లస్ వి వన్ రాసేయడమే, అక్కడ ఆల్రెడీ టూ ప్లస్ వి వన్ ఉంటుంది. ఈ విధంగా ఈ రెండు సింపుల్ సెంటెన్స్ని ఒకే సింపుల్ సెంటెన్స్గా టూ ప్లస్ వి వన్తో రాసాం. అంటే ఈ వెంట టు మార్కెట్ టు బై సమ్ వెజిటబుల్స్ అంటే కొన్ని వెజిటబుల్స్ కొనడానికి అతను మార్కెట్కి వెళ్ళాడని చెప్పడం. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, షీ స్టడీడ్ హార్డ్, షీ వాంటెడ్ టు పాస్ ది ఎగ్జామ్. ఈ రెండు సింపుల్ సెంటెన్స్లని ఒకే సింపుల్ సెంటెన్స్గా టూ ప్లస్ ఇన్ఫినిటీతో ఇలా జాయిన్ చేస్తామంటే ఒక సెంటెన్స్లో పర్పస్ ఉద్దేశం మనకి అక్కడ మీనింగ్ ఉండాలి. ఇక్కడ ఆమె బాగా కష్టపడి చదివింది, ఎందుకు షీ వాంటెడ్ టు పాస్ ది ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ పాస్ అవ్వాలని. సో ఇందులో మనకి పర్పస్ కనబడుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ సి, ఇక్కడ సబ్జెక్ట్ సి, రెండింటిలో సబ్జెక్టులు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పర్పస్ అనేది ఏ సెంటెన్స్లో ఉందో ఆ సెంటెన్స్లో సబ్జెక్ట్ని రిమూవ్ చేయండి. సో ఫస్ట్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి. షీ స్టడీడ్ హార్డ్. ఇందులో వాంటెడ్ ఇచ్చినప్పుడు వాంటెడ్ రిమూవ్ చేసేయండి. ఇక టూ ప్లస్ వి వన్ ఆల్రెడీ ఉంటుంది, అది రాసేయండి. టు పాస్ ది ఎగ్జామ్. ఓకే. అంటే టూ ప్లస్ వి వన్ టూ ఇన్ఫినిటీ అనేది పర్పస్ని తెలియజేస్తుంది. మనం ఇంతకుముందు చెప్పుకొని ఉన్నాం ఇన్ఫినిటీ గురించి చెప్పినప్పుడు. ఆ విధంగా ఆ పర్పస్ని ఉద్దేశించి ఉన్నప్పుడు ఏ విధంగా రెండు సెంటెన్స్ జాయిన్ చేస్తాం అనేది ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ అండి, షీ టుక్ ఏ స్టిక్, షీ హ్యాడ్ టు పనిష్ హెర్ చైల్డ్. ఆమె ఒక స్టిక్ తీసుకుంది, షీ హ్యాడ్ టు పనిష్ హెర్ చైల్డ్ అంటే చైల్డ్ని పనిష్ చేయడానికి. ఇక్కడ సి సబ్జెక్టులు ఈక్వల్. స్టిక్ని తీసుకునే ఉద్దేశం ఏంటి, టు పనిష్ హర్ చైల్డ్. ఇక్కడ వాంటెడ్ టు ఇచ్చినా హ్యాడ్ టు ఇచ్చినా హ్యాడ్ని కూడా రిమూవ్ చేసేయండి. రెండో సబ్జెక్ట్ పర్పస్ ఏ సెంటెన్స్ ఉందో అందులో ఉన్న సబ్జెక్ట్ రిమూవ్ చేసేయండి. సి టుక్ ఏ స్టిక్ టు పనిష్ హర్ చైల్డ్. ఓకేనా. అంటే తన యొక్క చైల్డ్ని పనిష్ చేయడానికి కర్ర తీసుకుందని అర్థం. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఐ ఆమ్ లీవింగ్ ఫర్ విశాఖపట్నం అంటే నేను విశాఖపట్నానికి బయలుదేరుతున్నాను. ఐ షాల్ లీవ్ దేర్, అక్కడ నేను నివసిస్తానని. అయితే ఇక్కడ ఎందుకు బయలుదేరుతున్నాడు, అక్కడ నివసించడానికి. ఇది పర్పస్ ఇందులో ఉంది కాబట్టి ఇందులో రెండు సబ్జెక్టులు ఈక్వల్. ఇందులో పర్పస్ ఉంది ఎందుకంటే అక్కడ నివసించడానికి. కాబట్టి దీన్ని రిమూవ్ చేద్దాం. ఐ ఆమ్ లీవింగ్ ఫర్ విశాఖపట్నం. ఎందుకు వేస్తున్నారు ఇక్కడ చూడండి, సెల్ ప్లస్ వి వన్. కానీ ఇక్కడ సెల్ని రిమూవ్ చేసి ఇక్కడ మెయిన్ వర్బ్ని మాత్రం టూ ప్లస్ వి వన్ మార్చాలి. టు లివ్ దేర్. ఐ ఆమ్ లీవింగ్ ఫర్ విశాఖపట్నం టు లివ్ దేర్. ఓకేనా. అంటే అక్కడ నివసించడానికి కోసం నేను మరి విశాఖపట్నానికి బయలుదేరుతున్నానని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, గివ్ హిమ్ ఏ చైర్, హీ విల్ సిట్ ఆన్ ఇట్. అతనికి చైర్ ఇవ్వు, హీ విల్ సిట్ ఆన్ ఇట్, దాని మీద కూర్చుంటాడు అతను. సో అతనికి చైర్ ఇవ్వమన్నాడు. పర్పస్ ఏంటి, అతను కూర్చోడానికి. సో ఇందులో పర్పస్ ఉంది, సిట్. ఓకేనా. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒకే సింపుల్ సెంటెన్స్గా రాయాలంటే ఇంపరేటివ్ సెంటెన్స్ కూడా సింపుల్ సెంటెన్స్ అవుద్ది ఇక్కడ. ఎందుకంటే యూ అనేది సబ్జెక్టు లేకపోయినా మనం ఊహించుకోవచ్చు. ఓకేనా. అండర్స్టూడ్ అని అర్థం. ఇక్కడ గివ్ హిమ్ ఏ చైర్, హీ రిమూవ్ చేసి వచ్చింది ఎందుకంటే అతనికి ఇక్కడ హిమ్ అంటే హీయే. సో గివ్ హిమ్ ఏ చైర్ ఎందుకు ఇవ్వాలి, టూ ప్లస్ వీళ్ళు ఇచ్చిన షల్ ఇచ్చిన రివర్స్ చేసి ఇక్కడ మెయిన్ వర్బ్ని మాత్రం టూ ప్లస్ వి1గా మార్చాలి. టు సిట్ ఆన్ ఇట్. ఇట్ అంటే ఏంటండి, చైర్. ఆల్రెడీ చైర్ రాసాం కదా, మరి ఇట్ని కూడా రాయకండి.
గివ్ హిమ్ ఏ చైర్ టు సిట్ ఆన్ అర్థం. ఓకేనా. నెక్స్ట్ అండి, హీ వాంటెడ్ టు ఎడ్యుకేట్ హిస్ సన్. ఈ సెంట్ హిమ్ టు అమెరికా. ఇక్కడ చూడండి సెంటెన్స్లు మారిపోయాయి. ఫస్ట్ సెంటెన్స్లో పర్పస్ ఉంది, సెకండ్ సెంటెన్స్లో అసలు యాక్షన్ ఉంది. అతను ఈ సెంట్ హిమ్ టు అమెరికా, ఎవరిని, అతని కొడుకుని అమెరికా పంపించాడు. ఈ వాంటెడ్ టు ఎడ్యుకేట్ హిస్ సన్ అంటే పెద్ద చదివించాలన్న కోరిక అతనికి. కాబట్టి ఇది పర్పస్, ఇది మామూలు యాక్షన్. సో పర్పస్ ఉన్న సెంటెన్స్ని మాత్రమే 2+V1 మార్చాలి. మిగతా సెంటెన్స్ని యాజ్ ఇట్ ఈస్గా రాసేది చెప్పాను. సో హీ సెంట్ హిమ్ టు అమెరికా. పర్పస్ ఏ సెంటెన్స్లో ఉందో సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ని రిమూవ్ చేయాలి, ఎందుకంటే ఈక్వల్గా ఉన్నా కాబట్టి. ఈ సెంట్ హిమ్ టు అమెరికా. ఇక్కడ వాంటెడ్ ఇచ్చినప్పుడు వాంటెడ్ రిమూవ్ చేయండి. ఇక్కడ టు ఎడ్యుకేట్ క్లియర్గా మనకి ఇచ్చాడు కాబట్టి టు ఎడ్యుకేట్ హిజ్ సన్. ఒకవేళ ఇక్కడ వెర్బ్ 1 ఇచ్చి ముందు హెల్పింగ్ వెర్బ్స్ ఇచ్చిన, అంటే సపోజ్ వీళ్ళు కానీ షెల్ కానీ ఇచ్చినా అవి కూడా రిమూవ్ చేసి ఓన్లీ ఇక్కడ మెయిన్ వెర్బ్ని మాత్రమే 2+V1గా మార్చాలి. ఇక్కడ ఆల్రెడీ 2+V1 ఆడి ఇచ్చారు కాబట్టి వాంటెడ్ని రిమూవ్ చేసి టు ఎడ్యుకేట్ హిస్ సన్ అని రాయాలి. ఈ సెంట్ హిమ్ టు అమెరికా టు ఎడ్యుకేట్ హిస్ సన్ అంటే అతను అమెరికా పంపాడు, ఎవరిని, తన కొడుకుని. ఎందుకు? అమెరికా మంచి పై చదువులు చదవడం కోసం అమెరికా పంపాడని. సో ఉద్దేశం, పర్పస్ ఏంటంటే టు ఎడ్యుకేట్ అని అర్థం. నెక్స్ట్ అండి, ఈ హ్యాడ్ రెండో సందర్భం అండి. ఇక్కడ 2 సింపుల్ సెంటెన్స్లు ఉంటాయి. మొదటి దాంట్లో రీజను, రెండో దాంట్లో రిజల్ట్. సో మొత్తం ఒక సెంటెన్స్లో రీజన్ ఉంటుంది, ఇంకో సెంటెన్స్లో రిజల్ట్ కనబడుతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ రిజల్ట్ ఉన్న సెంటెన్స్ చూసినట్లయితే ఆ సెంటెన్స్లో ఏ సెంటెన్స్లో అయితే రిజల్ట్ ఉంటుందో ఆ సెంటెన్స్ని మాత్రమే 2+V1గా మార్చాలి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను చెప్తాను, రెండో మోడల్లో 2 సెంటెన్స్ ఉంటాయి, ఒకటి రీజన్, ఒకటి రిజల్ట్ కనబడుతుంది. రిజల్ట్ సంబంధించిన మీనింగ్ ఏ సెంటెన్స్లో ఉంటుందో, అంటే ఒక వాక్యం సంబంధించి ఒక యాక్షన్ జరుగుతుంది, దాని రిజల్ట్ ఏంటి ఇంకొక సెంటెన్స్లో ఉంటుంది. అలా రిజల్ట్ ఏ సెంటెన్స్లో అయితే ఉంటుందో ఆ సెంటెన్స్ మాత్రమే 2+V1గా మార్చాలి. ఆ సెంటెన్స్లో మాత్రమే ఒకేలా ఉన్న సబ్జెక్టులను రిమూవ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. గిరి కుడ్ నాట్ ప్రిపేర్ వెల్ ఫర్ ఎగ్జామినేషన్. అతను సరిగా ప్రిపేర్ అవ్వలేకపోయాడు. ఈ హ్యాడ్ నాట్ సఫిషియెంట్ టైం. అతనికి సఫిషియెంట్ టైం లేదు. అంటే ఇక్కడ రీజన్ ఏది, రిజల్ట్ ఏది. అతనికి సఫిషియెంట్ టైం లేకపోవడం వల్లే సరిగ్గా ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వలేకపోయాడు. సో సఫిషియెంట్ టైం లేకపోవడం అనేది రీజను, ఇది రిజల్ట్. దాని రిజల్ట్ ఏంటి, సరిగ్గా ప్రిపేర్ అవ్వలేకపోయాడు. కాబట్టి రిజల్ట్ ఉన్న సెంటెన్స్ మాత్రం 2+V1 మార్చాలి. అక్కడ ఏంటంటే ప్రిపేర్ మెయిన్ వెర్బ్ టు ప్రిపేర్ అని రాయాలి. అయితే రెండింటిలో కూడా గిరి ఈ 2 ఈక్వలే. రిజల్ట్ ఏ సెంటెన్స్ ఉందో ఆ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ రిమూవ్ చేయండి. ఈ అంటే ఎవరంటే అక్కడ ఈ సెంటెన్స్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా రాసేయాలి. రీజన్ ఉన్నది, రిజల్ట్ ఉందని మాత్రం 2+V1 మార్చాలి. ఇందాక పర్పస్ ఏ సెంటెన్స్లో ఉందో ఆ సెంటెన్స్ని 2+V1గా మార్చమన్నాను. ఇక్కడ రీజన్ రిజల్ట్ ఇచ్చినప్పుడు రిజల్ట్ ఏ సెంటెన్స్లో ఉందో దాన్ని 2+V1 మార్చాలి. దాంట్లో ఉన్న సబ్జెక్ట్ని మాత్రం రిమూవ్ చేయాలి. మిగతా సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్గా రాశాలి. అయితే ఇక్కడ ఈ హ్యాడ్ నాట్ సఫిషియెంట్ టైం అన్నప్పుడు ఈ అంటే ఎవరంటే అక్కడ గిరి హ్యాడ్ నాట్ సఫిషియెంట్ టైం. ఇప్పుడు దీనిని 2+V1గా మార్చాలా. కుడ్ నాట్ రిమూవ్ చేసి టు ప్రిపేర్ అంటే అతనికి సఫిషియెంట్ టైంలో దేనికి లేదు, రిజల్ట్ ఏంటి, టు ప్రిపేర్ వెల్ ఫర్ ది ఎగ్జామినేషన్. అంటే ఎగ్జామ్ కోసం బాగా ప్రిపేర్ అవ్వడానికి అతనికి టైం లేదని చెప్పడం. ఓకేనా. అంటే అతనికి సఫిషియెంట్ టైం లేదు, దాని రిజల్ట్ టు ప్రిపేర్ వెల్ ఫర్ ది. అంటే దేనికి సఫిషియెంట్ టైం లేదంటే ఎగ్జామినేషన్కి టైం లేదని, ప్రిపేర్ అవ్వడం టైం లేదని చెప్పడం. సో ఈ విధంగా ఇందులో నాట్ ఇచ్చినప్పుడు కూడా రిమూవ్ చేసి ఇక్కడ ఓన్లీ ఈ వెర్బ్కి మాత్రమే 2+V1 పెట్టి రాయాలి. ఓకేనా. నెక్స్ట్ అండి, ఈ హ్యాడ్ నో మనీ హీ కుడ్ నాట్ గివ్ ఎనీబడి. ఈ హ్యాడ్ నో మనీ హీ కుడ్ నాట్ గివ్ ఎనీబడి. ఇది రీజన్ అయితే రిజల్ట్ అది. అతనితో డబ్బు లేదు కాబట్టి ఎవరికి ఇవ్వలేడు. సో ఇది రీజను, దాని రిజల్ట్ ఎవరికి ఇవ్వలేకపోతున్నాడు, డబ్బు లేకపోవడం వల్ల. సో ఇది రిజల్ట్. సో రిజల్ట్ని 2+V1 మార్చాలి, రీజన్ యాజ్ ఇట్ ఈస్గా రాసేయాలి. సో రెండిట్లో ఉన్నటువంటి రిజల్ట్ ఉండే దాంట్లో మాత్రమే సబ్జెక్ట్ రిమూవ్ చేయండి. చేసి ఈ హ్యాడ్ నో మనీ రాసి ఇందులో కుడ్ నాట్ ఇచ్చినప్పుడు కూడా నాట్ రిమైన్స్ 2+V1 మార్చండి. టు గివ్ ఎనీబడి.
ఈ హ్యాడ్ నో మనీ టు గివ్ ఎనీబడి, అంటే ఎవరికైనా ఇవ్వడానికి అందరూ డబ్బులు లేదని చెప్పడం. సో రీజన్ రిజల్ట్ అని మనం ఒక మోడల్ క్రియేట్ చేసాం. రిజల్ట్ ఉండేదానికి 2+v1, కానీ మీనింగ్ చూసుకున్నట్లయితే మిగతా వారికి ఎవరికైనా ఇవ్వడానికి అందరూ డబ్బు లేదని చెప్పడం సింపుల్గా. సో ఈ విధంగా రెండు సెంటెన్స్లని ఒకే సింపుల్ సెంటెన్స్గా మార్చేసాం. ఇక్కడ హ్యాడ్ అనేది ఏంటంటే ఫైనట్ వెర్బ్. సెంటెన్స్లో ఒకే ఫైనట్ వెర్బ్ ఉంటే సింపుల్ సెంటెన్స్. 2+v1 అనేది నాన్ ఫైనట్ వెర్బ్. నెక్స్ట్ అండి, ఇప్పుడు అందులోనే మరొక సందర్భం ఏంటంటే ఆ రెండో మోడల్లోనే రీజన్ రిజల్ట్ ఉంటాయి, కానీ ఏ సందర్భాలు ఇవి 2 నేను ఆల్రెడీ రెండు సెంటెన్స్లని 2తో ఏ విధంగా జాయిన్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఓకేనా? ఆ వీడియో మీ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, అలాగే ఎండ్ కార్డ్స్లో కానీ ఐ కార్డ్స్లో పెడతాను పైన, మీరు చూడండి. ఆ వీడియో చూస్తే అందులో మీకు మ్యాక్సిమం ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. అది చూస్తే ఇక్కడ ఈ టాపిక్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో దానికి సంబంధించి కొంచెం చెప్తాను. అక్కడంటే ఒక సెంటెన్స్ సింపుల్ సెంటెన్స్లో వెరీ కానీ సో కానీ క్వైట్ కానీ ఉంటుంది. మరో సింపుల్ సెంటెన్స్లో కెనాట్ కానీ కుడ్ నాట్ కానీ వెర్బ్ అని ఉంటుంది పక్కన. అప్పుడు ఆ రెండింటిని ఒకటి రీజను ఒకటి రిజల్ట్ అవుతుంది గ్యారంటీగా, ఒకటి రీజను ఒకటి రిజల్ట్. అప్పుడు వాటిని మనం రెండింటిని కలిపి సింథసిస్ చేసినప్పుడు ఈ వెరీ సో క్వైట్ బదులుగా ఏం తీసుకోవాలి, TO2 తీసుకోవాలి. ఓకేనా? తర్వాత ఇక్కడ సేమ్ సబ్జెక్టు కెనాట్ లేదా కుడ్ నాట్ కదా, ఈ రెండింటికి బదులుగా ఎటు తీసుకోవాలి, 2 తీసుకోవాలి. 2+v1 తీసుకుని ఇక్కడ v1 ముందు 2 పెట్టాలి. వెరీ సో క్వైట్ బదులుగా TO2 రాయాలి. 2ను ఉపయోగించి ఏ విధంగా రెండు సెంటెన్స్ జాయిన్ చేయాలనేది ఒక వీడియో చేస్తున్నాను, అది చూస్తే ఈజీగా మీకు అర్థమవుద్ది. సో మొత్తం మీద ఈ మోడల్లో కూడా ఒకటి రీజను ఒకటి రిజల్ట్, కాకపోతే 2 మోడల్. ఓకేనా? చూద్దాం. మై ఫాదర్ ఈజ్ క్వైట్ వీక్, బాగా వీక్గా ఉన్నారు. ఈ కెనాట్ గో ఫర్ ఏ మార్నింగ్ వాక్, అతను మార్నింగ్ వాక్ వెళ్ళాడు. సో ఇది రీజను, రిజల్ట్ ఏంటి, మార్నింగ్ వాక్ వెళ్ళకపోవడం. దీని ముందు చెప్పింది కూడా రీజన్ రిజల్ట్కి 2+v1 రాస్తాం, కానీ ఇక్కడ ప్రత్యేకించి వెర్బ్ తర్వాత ఇక్కడ వెరీ కానీ సో కానీ క్వైట్ కానీ రెండో దాంట్లోని కెనాట్ కానీ కుడ్ నాట్ కానీ తప్పనిసరిగా ఉంటాయి. వాటికి మాత్రమే 2ను ఉపయోగించి రాయాలి. ఓకేనా? అయితే ఇప్పుడు రెండింటిలో కూడా సబ్జెక్టులు ఒకటే. సో రిజల్ట్లో ఉన్న సబ్జెక్ట్ని రిమూవ్ చేయాలని ఇందాక చెప్పాను. నెక్స్ట్ అది క్వైట్ వెరీ సో ఉండి ఇక్కడ కెనాట్ కుడ్ నాట్ ఉంటే తప్పనిసరిగా ఇక్కడ కెనాట్ను కూడా రిమూవ్ చేసేయాలి. మై ఫాదర్ ఈజ్ క్వైట్కి సోకి వెరీకి ఇస్తే వాటి బదులుగా TO2 రాయాలి. 2 వీక్, మై ఫాదర్ ఈజ్ 2 వీక్. ఇక్కడ ఈ రెండు రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న వెర్బ్ 1కి 2+2 పెట్టి, అంటే ఈ రెండింటి బదులుగా 2 పెట్టి పక్కన వెర్బ్ 1 రాసి టు గో ఫర్ ఏ మార్నింగ్ వాక్. మై ఫాదర్ ఈజ్ 2 వీక్ టు గో ఫర్ ఏ వాక్, అంటే మార్నింగ్ వాక్ వెళ్ళాలంత వీక్గా ఉండడం అర్థం. అంటే దాన్ని ఈ విధంగా సింపుల్ సెంటెన్స్గా మార్చేసాం, ఒకటి రీజను ఒకటి రిజల్ట్. ఓకేనా? 2 ఇది సింపుల్ సెంటెన్స్. మీకు ఎంతమంది చెప్పాను, సింపుల్ సెంటెన్స్ని ఐడెంటిఫై చేసిన మోడల్లో 2తో ఉన్న సెంటెన్స్లన్నీ సింపుల్ సెంటెన్స్ అని చెప్పాను మీకు. ఓకేనా? అందుకే ఇక్కడ మీకు సెన్సెస్లో కూడా అది రావడం జరిగింది. నెక్స్ట్ అండి, హీ వాజ్ వెరీ పూర్, హీ కుడ్ నాట్ బై ఎ కార్. ఇక్కడ వెరీ ఉంది. ఓకేనా? పక్కన యాడ్జెక్టివ్ ఉంటుంది, ఇక్కడ యాడ్జెక్టివే. అలాగే కుడ్ నాట్ ఉంది, వెరీ కుడ్ నాట్ ఉందని 2తో రెండు సెన్సెస్ చేయాలి. ఎలాగంటే రెండింటిలో ఇది రీజను రిజల్ట్. అతను బాగా పేదవాడు, ఈ కుడ్ నాట్ బై ఏ కార్ అంటే ఆ పేదవాడు అవ్వడం వల్ల దాని రిజల్ట్ ఏంటి, కార్ను కొనలాడని అర్థం. కాబట్టి ఈ వెరీ బదులుగా 2 రాయాలి, ఈ కుడ్ నాట్ బదులుగా TO2 రాయాలి. TWO2 రాయాలి, ఇక్కడ TO2 రాయాలి. ఓకేనా? హీ వాజ్ వెరీ పూర్ టు బై ఏ కార్. హీ వాజ్ వెరీ పూర్ టు బై ఏ కార్ అంటే అతను కారు కొనడానికి చాలా పేదవాడు, అంటే కారు కొనలేనంత పేదవాడు అని అర్థం, దాని అర్థం. నెక్స్ట్ సీ సో వీక్ సీ కెనాట్ గో టు ఆఫీస్. ఇక్కడ చూడండి, సో ఉన్నా వెరీ ఉన్నా క్వైట్ ఉన్నా కెనాట్ కుడ్ నాట్ ఉన్నాయి. ఇక్కడ అదే ప్రజెంట్ ఫామ్ ఉన్నట్లయితే ఇక్కడ కెనాట్ వస్తుంది, పాస్ట్ ఫామ్ ఉన్నట్లయితే కుడ్ నాట్ వస్తుంది. ఇది ఆల్రెడీ మీరు 2లో చెప్పాను, 2తో రెండు సెంటెన్స్ ఏ విధంగా జాయిన్ చేయాలని చెప్పాను క్లియర్గా అక్కడ. సో అక్కడ చాలా వీక్గా ఉన్నాడు ఆమె, సీ కెనాట్ గో టు ఆఫీస్కి వెళ్ళలేదు. సో ఇది రీజన్, ఇది రిజల్ట్ ఉన్న సెంటెన్స్ని మాత్రమే TO2 అని చెప్పాను ఇందాక. అయితే రిజల్ట్ ఉన్న సెంటెన్స్లో సబ్జెక్టులు రెండు ఒకటి అయినప్పుడు సబ్జెక్టు కెనాట్ని రిమూవ్ చేసి TO2 పెట్టాలి, సో బదులుగా TO2 పెట్టాలి. సో షీ ఈజ్ 2 వీక్
టు గో టు ఆఫీస్. ఓకేనా? ఈ విధంగా ఇన్ఫినిటీతో సెన్సెస్ చేసే మోడల్లో టు కూడా వస్తుంది. ఈ వీడియో సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, పూర్తిగా అందులో మోడల్స్ కూడా ఉంటాయి, ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. ద క్వశ్చన్ ఈజ్ వెరీ హార్డ్, ఐ కెనాట్ సాల్వ్ ఇట్. క్వశ్చన్ చాలా కష్టంగా ఉంది, నేను దాన్ని సాల్వ్ చేయలేను. చూడండి ఇక్కడ వెరీ, ఇక్కడ కెనాట్ ఉంది కాబట్టి టు ఉపయోగించి రాయాలి. సో ఇక్కడ చూడండి సబ్జెక్ట్, ఇక్కడ క్వశ్చను, ఇక్కడ సబ్జెక్ట్ ఐ. సబ్జెక్టులు వేరువేరుగా ఉంటే కదా ఈ రెండో దాంట్లో సబ్జెక్ట్ అంటే రిజల్ట్, ఇది రీజను. కష్టపడే క్వశ్చన్ అనేది చాలా కష్టంగా ఉన్నది రీజను. దాని ఎఫెక్ట్ ఏంటి, దాని రిజల్ట్ ఏంటి, సాల్వ్ చేయలేకపోవడం. సో రిజల్ట్లో సబ్జెక్ట్ వేరు, ఇందులో సబ్జెక్ట్ వేరు. అలాంటప్పుడు ఒకేలాగా ఉంటే ఇది రిమూవ్ చేస్తాం, కానీ రిమూవ్ చేయడానికి లేదు. ఎలా మారుస్తాం అంటే ద క్వశ్చన్ ఈజ్ టూ హార్డ్, వెరీ బదులుగా టూ హార్డ్. వెంటనే ఇక్కడ TO2 పెట్టడానికి లేదు, ఎందుకంటే సబ్జెక్టులు వేరువేరుగా ఉన్నాయి. ఓకేనా? అప్పుడు ఇక్కడ ఇందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ అంటే కెనాట్తో ఉన్న సెంటెన్స్లో లేదా రిజల్ట్తో ఉన్న సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ని ఫర్ ప్లస్ ఆబ్జెక్ట్ కేసు మార్చాలి. ఫర్ మీ, ఐ ఇస్తే మీ, సి ఇస్తే హెర్, హీ ఇస్తే హిమ్, దే ఇస్తే దెమ్. ద క్వశ్చన్ ఈజ్ టూ హార్డ్ ఫర్ మీ, దీని యొక్క ఆబ్జెక్ట్ కేసు రాయాలి. ఫర్ మీ టు సాల్వ్ ఇట్, అప్పుడు ఇలాగ కెనాట్ ఉండదు. అప్పుడు దీనికి మాత్రమే 2+ పెట్టాలి. ఓకేనా? యాక్చువల్గా ఇక్కడ రెండు సబ్జెక్ట్ లోట్ అయితే సబ్జెక్ట్ ప్లస్ కెనాట్ రెండు రిమూవ్ చేసి 2+ పెడతాం, కానీ సబ్జెక్ట్ వేరు కాబట్టి దాన్ని ఫర్ ప్లస్ ఆబ్జెక్ట్ కేసులో మార్చాలి. అంటే ద క్వశ్చన్ ఇస్ టూ హార్డ్ ఫర్ మీ టు సాల్వ్ ఇట్. నాకు చాలా కష్టంగా ఉంది, ఎలాగంటే సాల్వ్ చేయలేనంత కష్టంగా ఉందని, సాల్వ్ చేయడానికి కష్టంగా ఉందని. గిరి ఈజ్ వెరీ ఫ్యాట్, హీ కెనాట్ రన్. ఇక్కడ చూడండి గిరి, హీ ఒకటే కాబట్టి హీ కెనాట్ రిమూవ్ చేసేవచ్చు. గిరి ఈజ్ వెరీ ఇచ్చాడంటే గిరి ఈజ్ టూ ఫ్యాట్ టు రన్, దీని బదులుగా TO2 పెట్టి రన్. గిరి ఈజ్ టూ ఫ్యాట్ టు రన్. ఓకేనా? అయితే ఇక్కడ చిన్న ఎక్సెప్షన్ ఉందండి, చాలా ఇంపార్టెంట్. ఈజ్ రిచ్, హీ కెన్ పర్చేజ్ ఏ కార్. చూడండి ఇక్కడ అన్నింటిలో కూడా వెరీ, సో, క్వైట్ అని ఇస్తున్నాడు, కానీ ఇక్కడ ఈ యాడ్జెక్టివ్ ముందు ఎటువంటి సో కానీ వెరీ కానీ యాడవర్బుల్ ఏవి రాలేదు. కాబట్టి యాడ్జెక్టివ్ ముందు ఎటువంటివి రాలేదు, సో కానీ క్వైట్ కానీ వెరీ కానీ యాడ్జెక్టివ్ రాలేదు, యాడవర్బుల్ రాలేదు. అలాగే ఇక్కడ చూడండి నాట్ రాలేదు, కెన్ ప్లస్ ఉంటుంది, నాట్ రాలేదు. అలా ఇచ్చినప్పుడు ఎలా రాస్తామంటే ఇక్కడ ఏంటంటే ఈజ్ రిచ్ అనేది రీజను, ఈ కెన్ పర్చేజ్ ఏ కార్ అనేది రిజల్ట్. అతను ధనికుడు కాబట్టి కారు కొనగలడు. సో దీని ముందు చెప్పుకుని కూడా రీజన్ రిజల్ట్ ఉండేవి, కాకపోతే అక్కడ నెగిటివ్ వస్తుంది మీనింగ్. ఓకేనా? అంటే అక్కడ వెరీ, సో అని చెప్పి ఆ తర్వాత కెనాట్ అని రావడం జరుగుతుంది. నెగిటివ్ మీనింగ్ ఇక్కడ పాజిటివ్, రెండు పాజిటివ్గా ఉంటుంది. ఏదైనా రెండు ఒకలా ఉంటాయి కానీ దానిలాగా దీన్ని మార్చకూడదు. ఎలా చేయాలి అప్పుడు ఇలాంటప్పుడు? ఇక్కడ వెరీ కానీ, సో కానీ, క్వైట్ కానీ ఇవ్వకుండా డైరెక్ట్గా యాడ్జెక్టివ్ ఇచ్చి ఇక్కడ కెనాట్ కుట్టినట్టు ఇవ్వకుండా కెన్తో ఇచ్చినట్లయితే ఏం చేయాలంటే ఈజ్, ఈ రెండు దాంట్లో ఉండేది ఇలాగా రిమూవ్ చేస్తాం. ఇది రీజన్ ఉంది దాంట్లోని, రిజల్ట్ ఉంది దాంట్లోని. ఈజ్ రిచ్ రాసి అదే ఇక్కడ వెరీ, సో, క్వైట్ ఇచ్చినట్లయితే తప్పనిసరిగా కెనాట్ ఇస్తాడు. అప్పుడు చేస్తాం వెరీ, సో, క్వైట్ బదులుగా TO2 రాస్తాం. రాయడానికి లేదు. ఇప్పుడు ఈజ్ రిచ్ రాసి ఎనఫ్ అని రాయాలి. ఈజ్ రిచ్ ఎనఫ్, కెన్ రిమూవ్ చేసేయండి, దీన్ని మాత్రం 2+ మార్చండి. టు పర్చేజ్ ఏ కార్. చూసారా, ఈ రెండు సింపుల్ సెంటెన్స్ని ఒకే సింపుల్ సెంటెన్స్గా మార్చాం. ఇందులో ఒకటే ఫైనట్ వెర్బ్ ఉంది, ఈజ్ రిచ్ ఎనఫ్ టు పర్చేజ్ ఏ కార్. అంటే కారును కొనగలనంత ధనవంతుడు అతనని, అంత రిచ్ అని అర్థం. కాబట్టి ఈ విధంగా మోడల్ ఇచ్చినప్పుడు ఈ యాడ్జెక్టివ్ తర్వాత వెంటనే ఎనఫ్ని రాయండి. మిగతా మామూలే, టు పర్చేజ్ ఏ కార్, హీ కెన్ రిమూవ్ చేసేయండి. ద క్వశ్చన్ ఈజ్ ఈజీ, ఐ కాంట్ సాల్వ్ ఇట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈజ్ ఉంది, ఇక్కడ యాడ్జెక్టివ్ ఉంది, కానీ ఇక్కడ వెరీ ఈజీ కానీ, సో ఈజీ కానీ, క్వైట్ ఈజీ లేదు. ఇక్కడ నెగిటివ్ నాట్ కానీ లేదు, కెనాట్ కానీ కుట్టినట్లేదు, కెన్ మాత్రం ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ద క్వశ్చన్ ఈజ్ ఈజీ ఎనఫ్, ఈజీ తర్వాత అంటే ఎనఫ్ రాసి ఇక్కడ క్వశ్చన్ వేరు, సబ్జెక్టులు వేరు ఉన్నప్పుడు ఏంటి చెప్పానండి, దీన్ని రిమూవ్ చేయడానికి లేదు, రిజల్ట్ ఉంది దాంట్లోనే. ఫర్ మీ అని రాయాలి, దీన్ని ఫర్ ప్లస్ ఆబ్జెక్ట్ కేస్ ఫర్ మీ టు సాల్వ్ ఇట్. అందులో మెయిన్ వెర్బ్ని 2+ V1లో మార్చాలి. ద క్వశ్చన్ ఈజ్ ఈజీ ఎనఫ్ ఫర్ మీ టు సాల్వ్ ఇట్. ఓకేనా? అంటే సాల్వ్ చేయగలనంత
సులువుగా ఉందని చెప్పడం ఆ క్వశ్చన్. ఈ విధంగా మనము 2+V1 అంటే ఇన్ఫినిటివ్ని ఏ విధంగా ఉపయోగించి ఏ విధంగా రెండు సెంటెన్స్ని ఒకే సింపుల్ సెంటెన్స్గా మార్చుకోవడం అనేది ఈ మోడల్లో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాను, అన్ని విషయాలు మీకు వివరంగా చెప్తుంటాను. తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఎంతగా గ్రామర్ టాపిక్ల గురించి మీరు ఎక్కడా చూసి ఉండరు. నా వీడియోలో ఉన్నటువంటి ప్లేలిస్ట్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ చూడండి, ప్రతిదీ కూడా డెప్త్గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఏ ట్యూషన్ సెంటర్లు కోచింగ్ సెంటర్లు కూడా ఎంత ఇన్ఫర్మేషన్ మీకు ఉండదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.